ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఒకసారి మనం శుక్రవారం మార్కెట్ గురించి మాట్లాడుకొని తర్వాత సోమవారం లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ 96 పాయింట్స్ డ్రాప్ అయి 25,795 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 378 పాయింట్స్ డ్రాప్ అయి 57,699 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 344 పాయింట్స్ డ్రాప్ అయి 84,211 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ వరుసగా 2 రోజుల నుంచి పడిపోయిందండి. ఈ థర్స్డే నాడు సెన్సెక్స్ ఎక్స్పైర్ అయింది ఆ రోజు. సో ఎక్స్పైరీ రోజు ప్రాఫిట్ బుకింగ్ అయిందని అనుకున్నారు. ఒకవేళ ఇది ప్రాఫిట్ బుకింగ్ అయింది అందుకోసం మార్కెట్ పడిపోయిందంటే ఇది ఎందుకు పడిపోయింది? దీనికి గల కారణం ఏంటంటే మళ్ళీ ట్రంప్ దగ్గర నుంచి వెళ్దామండి. ట్రంప్ ఒక కామెంట్ చేశారు, మీరు చూసే ఉంటారు. మోడీ నాతో ఫోన్లో మాట్లాడాడు, మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణలో నాకు హామీ ఇచ్చాడు. ఏమని హామీ ఇచ్చాడు? రష్యా నుంచి కంప్లీట్గా ఆయిల్ కొనడం తగ్గిస్తాను, డిసెంబర్ కల్లా, జనవరి 1 నుంచి అమెరికా దగ్గర కొంటానని చెప్పేసి మాట ఇచ్చాడు. ఈ విధంగా మా మధ్య మాట జరిగింది అని చెప్పేసి అతను మీడియా ముందుకు వచ్చి చెప్పాడు ట్రంప్. దీన్ని మన ఇండియన్ అధికారులు ఖండించారండి. అలాంటి కన్వర్సేషన్ ఏం జరగలేదు ఇద్దరి మధ్యన. సో ఇది వాటి ఫేక్ న్యూస్ అని చెప్పేశారు. పీయూష్ గోయల్ గారు ఒకసారి ఏం మాట్లాడారో వినండి. Well, I don't think India has ever decided who its friends will be based on any other considerations other than national interest. And I think if so plainly you want to be told that you can't be friends with Russia. Somebody tells me tomorrow I can't be friends with the European Union, I won't accept that. Or somebody tells me tomorrow I can't work with Kenya, it's not acceptable. విన్నారు కదా పీయూష్ గోయల్ గారు ఏమంటున్నారు? మేము ఆయిల్ రష్యా నుంచి తీసుకునేది మా అవసరాల కోసం, మాకు ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎవరితో చేయొద్దో ఒకరు చెబితే వినే స్టేజ్లో మేము లేము. మాది ఒక స్వయం ప్రతిపత్తి గల దేశము. ఇతరుల ఒత్తిడికి తలొగ్గి మేము వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమంటే చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయమంటే కట్ చేసే అంటే మీరు చెప్తే మేము వినే స్టేజ్లో లేమన్నట్టుగా చెప్పాడు. మా తల మీద గన్ పెట్టి మీరు ట్రేడ్ డీల్ అంటే మాత్రం ఒప్పుకోము. ట్రేడ్ డీల్ అనేది ఇద్దరికి లాభదాయకంగా ఉండాలి, అంతేగాని ఎవరికో ఒకరికి లాభం చేకూర్చేలా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడారండి. ఆ వీడియోలో అదే మాట్లాడారు ఆయన. సో ఈ విధంగా మనం చెప్పిన తర్వాత మార్కెట్ కొంచెం ఇది చివరిలో చెప్పాడు, అందుకోసం మనకు లాస్ట్ మినిట్లో ఒకసారి 5 minutes చూడండి. మార్కెట్ మధ్యాహ్నం వరకు సస్టైన్ అయ్యే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా ఆఫ్టర్ 1 ఇది ఎప్పుడండి ఇది 12:15 తర్వాత, అంటే ఫస్ట్ సెషన్ తర్వాత మార్కెట్ వన్ సైడ్గా పడడం మొదలుపెట్టింది. సో మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ట్రంప్ వ్యాఖ్యల్ని మన వాళ్ళు ధిక్కరించారు అండ్ కొట్టిపారేశారు కదా, అలాంటిది ఏం లేదని చెప్పేసి. మళ్ళీ పీయూష్ గోయల్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకేమన్నారంటే తను మా దగ్గరనే ఎక్కువ యువత ఉంది, ఇప్పుడు ఎక్కువ ఫ్యూచర్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మేమే మొదటగా ఉన్నాము, మా దగ్గర యూత్ ఎక్కువ శాతం ఉంది, సో అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ మా దేశానికి ఉంది, కాబట్టి మేము ఇతర దేశాలని సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళ పట్ల మేము భయాన్ని కానీ అభద్రతా భావాన్ని కానీ కలిగి లేమని చెప్పేసి ఆయన అన్నారు కూడా. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే మార్కెట్ వచ్చి 795 అంటే 25,800 చాలా బార్డర్లో క్లోజ్ అయిందండి. ఒకసారి 1 month చార్ట్ చూస్తే ఇది మనకు క్లియర్ కట్ ఏర్పడుతుందండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాడు ఇక్కడ క్లోజ్ అయిందండి మంత్లీ చార్ట్. ఇది మంత్లీ చార్ట్ అండి. 25,810 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంకా మనకి 6 days ఉంది ఈ మంత్లీ చార్ట్ క్లోజ్ అవడం, ఈ మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి ఇంకా 6 days ఉంది. ఈ 6 daysలో ఈ 810 మీద క్లోజ్ అవ్వాలండి. 810 మీద కనుక ఈ క్యాండిల్ సస్టైన్ అయ్యి క్లోజ్ అయితే మార్కెట్ ఈ 6 రోజుల్లో
మనం ఫర్దర్గా మళ్ళీ బులిష్ చూడొచ్చు, లేదంటే బేరిష్గా చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మార్కెట్ పడుతుందండి, ఇది చూద్దాం ఏమవుతుందో. ఒకసారి మనం లెవెల్స్ మాట్లాడుకుందాం అండి. లెవెల్స్ కంటే ముందు నేను టెలిగ్రామ్లో మొన్న కాల్స్ ఇచ్చాను చూసారా అండి. ఫస్ట్ కాల్ ఏమని ఇచ్చానండి, 26,050 పుట్ని 193 మీద బై చేయమని చెప్పాను. ఒకసారి ఆ చార్ట్ చూద్దాం. ఇది 26,050 పుట్ చార్ట్ అండి, చూడండి 193 మీద ఇక్కడ అండి, ఈ ఏరియాలో ఇక్కడ బై చేయమని చెప్పాను. కానీ నేను ఇక్కడ ఇచ్చాను, వెంటనే రివర్సల్ అయింది, కిందికి వచ్చింది. 190 హై ఎంత 193 నుంచి ఎంత లో వరకు వచ్చిందండి 139, ఆల్మోస్ట్ 60 పాయింట్స్ దిగింది. మళ్ళీ రివర్సల్ అయ్యి ఇది బ్రేక్ అయింది, 193 బ్రేక్ అయ్యి ఎక్కడ వరకు వచ్చిందండి. నా ఫస్ట్ టార్గెట్ 239 240 వరకే ఉంది, అందుకోసం నేను తొందరనే ఎగ్జిట్ కమ్మని చెప్పాను. మళ్ళీ కిందికి వచ్చింది. ఇది సెకండ్ హాఫ్లో నేను చెప్పానుగా, మార్కెట్ ఏదో మన ఇండియన్స్ ట్రంప్ మాటల్ని కొట్టిపడేశారు చూడు, అలాంటిది ఏం జరగలేదు, మేము మాట్లాడలేదు. అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ పడడం వల్ల ఈ విధంగా పుట్ సైడ్ మార్కెట్ పెరిగింది. ఇక్కడ వరకు అయితే మనకు కనబడింది, ఇక్కడ వరకు చెప్పాను నేను. ఆ తర్వాత ఇంకో కాల్ ఏమి ఇచ్చానండి, 58,400 పుట్ ఇంత 501 మీద బై చేయమని చెప్పాను. ఇది 58,400 చార్ట్ అండి, ఇది 501 అండి. ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ క్రాస్ అయింది. నేను టార్గెట్ ఇచ్చింది 570 వరకే, కానీ అది క్లోజ్ అవ్వడం మాత్రం 611 దాకా వెళ్ళిందండి. ఇక్కడ చూడండి, నేను రెండింటి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాను, ఎగ్జిట్ కమ్మన్నాను. రెండింటి ప్రాఫిట్ ఎంత అండి, నిఫ్టీది 2025 ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 3150, టోటల్ కలిపి 5175. ఖర్చులు పోను 5,000 రూపీస్ ప్రాఫిట్ అండి. ఒకటే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి సంబంధించిన ఇచ్చాను, రెండు సక్సెస్ చేసుకున్నాం మనం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే దయచేసి నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవుతే ఈ విధంగా నేను ఎక్సెల్ షీట్ పెడతానండి. ఎక్సెల్ షీట్ దేనికంటే ఇది ఐటీఎం లెవెల్స్, దీని ద్వారా మీరు ఈజీగా ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, ఎక్కడ స్టాప్ లాస్ అనేది ఇందులో చాలా క్లియర్గా ఉంటుందండి. ఈ ఎక్సెల్ షీట్ మీకు లభిస్తుంది ఒకవేళ టెలిగ్రామ్లో జాయిన్ అయితే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవుతారని ఆశిస్తున్నాండి. చూడండి, చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. రేపటి లెవెల్స్ చెప్పుకుంటే శుక్రవారం నాది 25,650 సపోర్ట్ అండి, 25,950 రెసిస్టెన్స్. వీటిని మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా యాడ్ చేసుకుంటారో 25,650 కాల్, 25,950 పుట్టుగా యాడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, $57,300 సపోర్ట్, 58,100 రెసిస్టెన్స్. 57,300 కాల్, 58,100 పుట్. సెన్సెక్స్ చూడండి, 83,800 సపోర్ట్, 84,600 రెసిస్టెన్స్. 83,800 కాల్, 84,600 పుట్. ఇవన్నీ మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి అయితే యూజ్ చేస్తున్నారో అందులో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఈ స్ట్రైకింగ్ ప్రైస్లు ఇప్పుడు ఏదైతే చెప్పానో యాడ్ చేసుకోండి, కావాలంటే వీడియో పాజ్ చేశానో యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 800 ఉందండి, ఇది మిడిల్లో. ఈ 800 మీద క్యాండిల్ క్లోజ్ అయితే రేపు మనం ఫర్దర్గా ఏమన్నా బుల్లిష్గా చూడొచ్చండి. దీని కిందనే మార్కెట్ 800 కిందనే కనుక మార్కెట్ సస్టైన్ అయితే మళ్ళీ ఎక్కడ వరకు రావచ్చండి, దాదాపుగా 25,450 వరకు రావచ్చండి. 25,450, 400
ఆ రేంజ్ వరకు రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. 57,700 మీద క్లోజ్ అయితే చూడండి, బయింగ్ సైజ్ చూడండి. సెన్సెక్స్ 84,200 మీద క్లోజ్ అయితే బయింగ్ సైజ్ చూడండి. నేను ఎలాగో మీకు నేను ఎక్సెల్ షీట్ పెడతాను, ఒకటి లైవ్ మార్కెట్లో కాల్స్ కూడా ఇస్తుంటాను. ఓకేనా, ఇది గమనించండి. మనమైతే మొన్న 2 కాల్స్ సక్సెస్ చేసుకున్నామండి, 5,000 ప్రాఫిటే. సో ఎవరైనా దయచేసి నా వీడియోని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. దయచేసి నాకు మీ సపోర్ట్ కావాలండి. నేను వేరే వాళ్ళ టెలిగ్రామ్ గ్రూపులు చూస్తున్నాను, వాళ్ళు కాల్స్ ఇస్తున్నారు, నేను కాల్స్ ఇస్తున్నాను. ఇంకా నేను వాళ్ళకంటే ఇంకా 10% ఎక్కువనే సక్సెస్ రేట్ ఇస్తున్నాను. అయినా కూడా నాకు టెలిగ్రామ్లో ఇంత తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం నాకు బాధేస్తుందండి. వాళ్ళకేమో వేలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకేమో కనీసం 50 కూడా దాటలేదంటే. ఇదేందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఓకేనా, మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.